వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీకు ఈ వీడియోలో క్యాలిక్యులస్ సంబంధించి కలన గణితము సంబంధించి లిమిట్స్ అవధులు లిమిట్స్ సంబంధించి కొన్ని ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ మీకు అందిస్తాను. ముఖ్యంగా లిమిట్స్లో ఉపయోగకరమైనటువంటిది యూస్ఫుల్ వన్ ఎల్ హాస్పిటల్స్ రూల్. అది ప్రాబ్లమ్స్లో ఎలా అప్లై చేస్తారు అనే దాన్ని చక్కగా మీకు వివరిస్తాను. ఇక్కడ ఎల్ హాస్పిటల్స్ రూల్. ఇక్కడ సింపుల్గా ఇది ఎలాగంటే, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 0/0 or infinity by infinity, then limit x tends to a f of x by g of x is equal limit x tends to a by f dash x by g dash x. It should be continuous. Suppose if again f dash x by, suppose if again f dash x by g dash x is of the form 0/0 or infinity by infinity, then limit x tends to a f dash x by g dash x is equal limit x tends to a f double dash x by g double dash x. So it should be continuous. అంటే ఇక్కడ మనకి ఈ డాష్ అనేటువంటిది డిఫరెన్సియేషన్. అంటే ఎఫ్ డాష్ ఎక్స్ అంటే మనకి ఎఫ్ డాష్ ఎక్స్ అంటే ఈ ఫంక్షన్కి సంబంధించి మనకి డెరివేటివ్ ఆఫ్ ఏ గివెన్ ఫంక్షన్. సపోజ్ నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మీకు సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ సైన్ ఎక్స్. సో మామూలుగా మనం డెరివేటివ్ అనేటువంటిది మామూలుగా ఎలా రాస్తాం, dy/dxతో తెలియజేస్తాం. అంటే వేర్ y ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ x. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ సైన్ ఎక్స్, దీని డెరివేటివ్ సింపుల్గా మనం ఎఫ్ డాష్ తెలియజేస్తాం. ఎఫ్ డాష్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్. అంటే డాష్ అనేది ఇట్స్ సింబల్ ఫర్ డెరివేటివ్. అంటే ఈ ఎఫ్ డాష్ ఎక్స్ అంటే డిఫరెన్షియేషన్, డెరివేటివ్ ఆఫ్ ఏ గివెన్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కావచ్చు, జీ ఆఫ్ ఎక్స్ కావచ్చు, హెచ్ ఆఫ్ ఎక్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే ఇక్కడ టూ ఫంక్షన్స్ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఫామ్లో ఉన్నప్పుడు
whenever it is the form of 0 by 0, when x is equal to a, ఇక్కడ మనకి f of x by g of x is the form 0 by 0 or infinity by infinity, then limit x tends to a f of x by g of x. అంటే మనం ఇక్కడ ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ ఫామ్ తీసుకునేటువంటిది. అలా ఉన్నప్పుడు అగైన్ వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్. అగైన్ దిస్ ఫంక్షన్ ఈజ్ ఆల్సో ఆఫ్ ద ఫామ్ లైక్ దిస్. అగైన్ ఇది కూడా వెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు చక్కగా ఇది కూడా ఈ ఫామ్ తీసుకున్నట్లయితే అగైన్ సెకండ్ డెరివేటివ్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఎల్హాస్పిటల్ రూల్ మనం చక్కగా ఉపయోగిస్తాం. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎలా చేస్తాం అనేది మీకు తెలియజేస్తాను. సో బిఫోర్ గోయింగ్ టు ద ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లం చేసే ముందుగా కొన్ని సింపుల్ డెరివేటివ్స్ మీకు తెలియాలి. అంటే మనకి ఈ ఫంక్షన్ అనేటువంటిది ఏ ఫామ్లో ఉంటే దాని యొక్క డెరివేటివ్ ఉంటుంది. సపోజ్ ఫంక్షన్ అనేది ఎక్స్ పవర్ ఎన్ ఫామ్లో ఉందనుకోండి, దాని డెరివేటివ్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. అలాగే మనకి లాగ్ ఎక్స్ ఫామ్లో ఉందనుకోండి, లాగ్ ఎక్స్ టు ద బేసి, దాని డెరివేటివ్ మనకి 1/x ఫామ్లో ఉంటుంది. ఓకే, కాబట్టి సింపుల్ కొంచెం డెరివేటివ్స్ అంటే ఎక్స్ పవర్ ఎన్ డెరివేటివ్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 అంటే ఎలాగంటే ఇప్పుడు సపోజ్ నేను ఎక్స్ పవర్ 10 అన్నాను. ఎక్స్ పవర్ 10 అంటే ఎన్ వాల్యూ 10, కాబట్టి ఆ డెరివేటివ్ సబ్ చేసుకుంటే 10 ఇంటూ ఎక్స్ పవర్ 10 మైనస్ 1, కాబట్టి 10 ఇంటూ ఎక్స్ పవర్ 9. అలాగే మనకి రూట్ ఎక్స్ డెరివేటివ్ 1/2 రూట్ ఎక్స్, రూట్ ఎక్స్ డెరివేటివ్ 1/2 రూట్ ఎక్స్. సింపుల్గా కొంచెం కొన్ని డెరివేటివ్స్ సింపుల్గా మీరు నేర్చుకున్నట్లయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. అలాగే సపోజ్ 1/x 1/x డెరివేటివ్ సింపుల్గా మైనస్ 1/x², 1/x డెరివేటివ్ మైనస్ 1/x. అలాగే ట్రిగనామెట్రీ ఫంక్షన్స్లో సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్, కాస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్, టాన్ ఎక్స్ డెరివేటివ్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్, అలాగే కాట్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ కోసికెండ్ స్క్వేర్ ఎక్స్, అలాగే సీకెండ్ ఎక్స్ డెరివేటివ్ సీకెండ్ ఎక్స్ టాన్ ఎక్స్, అలాగే కోసికెండ్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ కోసికెండ్ ఎక్స్ కాట్ ఎక్స్. ఈ విధంగా కొన్ని సింపుల్ డెరివేటివ్స్ అంటే ప్రాబ్లం చేసే ముందుగా ఒకసారి మీకు ఐడియా అంటే ఇన్ జనరల్గా మనం యూజ్ చేసేటువంటి సింపుల్గా ఈ విధమైన ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్, లాగరిథం ఫంక్షన్స్. అలాగే ఈ పవర్ ఎక్స్ కూడా మనం చక్కగా సింపుల్గా ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్. కాబట్టి ఈ ఫార్ములాస్ కూడా కొంచెం జాగ్రత్తగా మనం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం చేద్దాం. లిమిట్ x tends to 0 cube root 8 plus x minus 2 by x. అంటే ముందుగా మీకు తెలియజేస్తాను అసలు f of x by g of x అని 0/0 ఎలా వస్తుంది. సపోజ్ నేను x ప్లేస్లో 0 పెట్టాను అనుకోండి, x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏమొస్తుందండి 8 plus 0 క్యూబ్ రూట్ ఆఫ్ మైనస్ 2/0. అంటే ఇది ఎంత అయిందండి నీకు క్యూబ్ రూట్ ఆఫ్ 8 మైనస్ 2/0. క్యూబ్ రూట్ ఆఫ్ 8 అంటే ఎంత 2 అండి. క్యూబ్ రూట్ ఆఫ్ 8 ఈజ్ ఈక్వల్ 2 అవుతుంది. ఎందుకు అవుతుంది 8 అంటే 2 క్యూబ్ అండి, హోల్ పవర్ 1/3 మైనస్ 2 సో 3 గెట్ క్యాన్సిల్ అంటే 2 పవర్ 1 మైనస్ 2/0. సో 0/0 ఇది మీకు ఈ f of x by g of x అనేటువంటిది ఈ 0/0 ఫామ్ అనేటువంటిది ఇది అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ గమనించినట్లయితే ఇలా ఎప్పుడైనా ఫంక్షన్ ఉన్నప్పుడు సపోజ్ క్యూబ్ రూట్ ఉన్నదండి, క్యూబ్ రూట్ 8 plus x అంటే క్యూబ్ రూట్ 8 plus x అంటే మీనింగ్ ఏంటి 8 plus x హోల్ పవర్ 1/3. అంటే ఇప్పుడు దీని డెరివేటివ్ కట్టాలనుకోండి, ఇందాక చెప్పింది ఏంటి ఎక్స్ పవర్ ఎన్ డెరివేటివ్ ఏంటండి n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1.
కాసేపు ఇది మనం ఎక్స్ అనుకున్నట్లయితే ఏమవుతుందండి? ఇప్పుడు దాని డెరివేటివ్ నీకు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఏమవుతుంది? 1/3 ఇంటూ 8 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1/3 మైనస్ 1. ఇన్నర్ ఫంక్షన్ డెరివేటివ్ 8 కాన్స్టెంట్ టర్మ్ అండి, కాబట్టి 0. ఎక్స్ అనేది 1 అండి. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ సపరేట్గా ఉన్నది 0 బై ఎక్స్ డెరివేటివ్ 1. ఎక్స్ డెరివేటివ్ 1. ఇప్పుడు ఇంకా ఏమొచ్చిందండి మనకి? 1/3. చక్కగా డినామినేటర్ 1 కాబట్టి ఓన్లీ ఇది ఒకటే మనం నోట్ చేసుకుంటాం. 1/3 చక్కగా 8 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1/3 మైనస్ 1. 1/3 మైనస్ 1 ఎంత అండి? 3 ఎల్సిఎం అయితే 1 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ మైనస్ 2/3. మైనస్ 2/3 మైనస్ 2/3 ఇది 1 0 కాబట్టి ఓన్లీ ఈ ఫంక్షన్. ఇప్పుడు చక్కగా నేను డైరెక్ట్గా ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే దీనిలో చక్కగా ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే ఏమవుతుందండి? చక్కగా 1/3 8 ప్లస్ 0 హోల్ పవర్ మైనస్ 2/3. సో ఇందాక తెలియజేశాను 8 అంటే 2 క్యూబ్ అండి, కాబట్టి 1/3 ఇంటూ 2 క్యూబ్ హోల్ పవర్ మైనస్ 2/3. 3 గెట్ క్యాన్సిల్, ఎందుకంటే ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ ఏ పవర్ ఎంఎన్. కాబట్టి అల్టిమేట్గా ఏమొచ్చేసిందండి మనకి? చక్కగా 1/3 ఇంటూ 2 పవర్ మైనస్ 2/3 అంటే ఏ పవర్ మైనస్ ఎం అంటే ఎంత? ఏ పవర్ మైనస్ ఎం అంటే ఎంత? 1/a పవర్ ఎం. కాబట్టి చక్కగా దాన్ని 1/2 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4. 4 ఇంటూ 3 ఎంత? 12. కాబట్టి ఈ లిమిట్ యొక్క వాల్యూ టోటల్గా 1/12. 1/12 అంటే ఈ ఎల్ హాస్పిటల్ రూల్లో మనం చేయాల్సినటువంటి ఏంటంటే ఫస్ట్ ఆ ఫంక్షన్ అనేటువంటి టోటల్ గివెన్ ఫంక్షను ఫ్రాక్షన్ ఫామ్ f(x/g(x) ఈ ఫామ్లో ఉన్నప్పుడు ఈ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఈ వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ 0ని 0/0 ఫామ్ లేదా ∞/∞ ఫామ్ వచ్చినప్పుడు చక్కగా ఎల్ హాస్పిటల్ రూల్ని మనం ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి చక్కగా ఈ విధంగా మనకి ఎల్ హాస్పిటల్ రూల్ ద్వారా మనం సింపుల్గా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఇవ్వబడింది. మామూలుగా అయితే ఫాస్ట్గా చేసుకోవచ్చు, కానీ మీకు వివరించాలని చెప్పి అంటే ఇనిషియల్ స్టేజ్ కాబట్టి నేర్చుకునే ఉద్దేశంతో మీకు ఎలా యూజ్ చేయాలో ప్రతి ఒక్క స్టెప్పు వివరంగా ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ మరి యొక్క రెండో ప్రాబ్లం చూద్దాం. లిమిట్ x టెన్స్ టు 0 1 ప్లస్ x స్క్వేర్ మైనస్ 1 హోల్ డివైడెడ్ బై x. సో ఇక్కడ కూడా చూసుకోండి, x ప్లేస్లో 0 సబ్ చేసుకున్నట్లయితే దిస్ బికమ్స్ 1. సో 1 మైనస్ 1 0, 0/0 ఫామ్. అక్కడ ఫస్ట్ ఇది 0/0 ఫామ్, 0/0 ఫామ్, 0/0 ఫామ్. అంటే కొంచెం నాటకంలాగా ప్రతి స్టెప్ అనేటువంటిది వేయకుండా మీకు సింపుల్గా ఎలా చేయాలో తెలియజేస్తాను. ఇక్కడ మరి దీని డెరివేటివ్ ఏంటి? ఇక్కడ ఎలా ఉంది మీకు ఇక్కడ ఫస్ట్ తెలియజేస్తాను. 1 ప్లస్ x స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే దీని డెరివేటివ్ ఎలాగూ d/dx ఆఫ్ రూట్ ఎక్స్ డెరివేటివ్ ఏంటండి? 1/2 రూట్ ఎక్స్ డెరివేటివ్ 1/2 రూట్ ఎక్స్. కానీ ఇన్నర్ ఫంక్షన్ ఏంటి? రూట్ లోపల 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. కాబట్టి ఇంటూ 1 డెరివేటివ్ 0, ఎక్స్ డెరివేటివ్ 1, ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x. ఇది మనకి. అలాగే కాన్స్టెంట్ టర్మ్ డెరివేటివ్ 0, ఎక్స్ డెరివేటివ్ 1. కాబట్టి ఇప్పుడు మనం 0/0 ఫామ్ వచ్చింది కాబట్టి చక్కగా మనం లిమిట్ x టెన్స్ టు 0 దీని డెరివేటివ్ ఇక్కడ రాసాం. టోటల్గా ఎంత అయింది? 1 ప్లస్ 2x. అది 1 ప్లస్ 2x బై 2 రూట్ 1 ప్లస్ x స్క్వేర్ అంతే.
ఎందుకంటే రిమైనింగ్ అంతా కూడా నీకు 0 అయిపోయింది, ఎందుకంటే 1 మైనస్ 1. సో ఇంకా దీని డెరివేటివ్ అయిపోయింది. ఈ 1కి డెరివేటివ్ 0, ఎక్స్ డెరివేటివ్ 1 అండి. మీరు వేసుకోవచ్చు 0/1. అంటే ఇది ఎక్కడ 0/0 ఫార్ములా లేదు, క్లియర్గా వచ్చేసిందండి. అగైన్ ఇది 0/0 ఫార్ములా నుండి అప్పుడు చేయాల్సి వస్తుంది. సో ఫైనల్గా 1 + 2x/2 రూట్ 1 + x + x². సో నా సబ్స్టిట్యూట్ చేయండి, ప్రతిక్షేపించండి. x ప్లస్లో 0ని చక్కగా 1 + 0 /2 రూట్ 1 + 0 + 0 అండర్ రూట్. సో 1 + 0 1, 2 రూట్ 1 అంటే ఆన్సరు 1/2. ఆన్సరు 1/2. అంటే మొదట్లో కాబట్టి ఒక ఐడియా రావాలని చెప్పి ప్రతి స్టెప్ మీకు ఇవ్వటం జరిగింది. మనం సింపుల్గా ఈ విధంగా మనం చేసుకోవచ్చు. అంటే ఎల్హాస్పిటల్ రూల్లో ఫస్ట్ మనం ఈ ఫంక్షన్కి ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే f(x/g) 0/0 ఫార్ములా వచ్చిందో చూసుకోండి ఫస్ట్. అది తర్వాత ఈజీగా మనం డిఫరెన్షియేషన్ చేయవచ్చు. ఓకే, మీకు మరొక ప్రాబ్లం కూడా తీసుకొని ఈ వీడియోను ముగిస్తాను. నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా మీకు మరిన్ని ప్రాబ్లమ్స్ ఈ లిమిట్స్లో మీకు తెలియజేస్తాను. లిమిట్ x → 0, లిమిట్ x → 0 రూట్ ఆఫ్ 1 + x³ మైనస్ రూట్ ఆఫ్ 1 - x³ రూట్ ఆఫ్ 1 - x³ బై x³. సో ఇక్కడ కూడా చూసుకోండి, x ప్లస్లో 0 సబ్స్టిట్యూషన్ అంటే ఏమవుతుంది? ముందు నీకు 1 + 0 రూట్, ఓకే, మైనస్ 1 - 0 రూట్ బై 0. ఇక్కడ ఎంత అవుతుంది? 1 - 1 బట్ 0/0 ఫామ్. ఫస్ట్ మీరు అది తెలుసుకోవాలి. ఫస్ట్ అది 0/0 ఫామ్ వస్తుందా లేదా అనేది ఫస్ట్ మీరు టెస్ట్ చేసుకోవాలి. అలా అయితేనే ఈ ఎల్హాస్పిటల్ రూల్ మనం యూజ్ చేయాలి. కానీ ఎప్పుడైతే మనం ఇక్కడ ఏమున్నది, ఇక్కడ దీని ఫంక్షను రూట్ ఉంది కాబట్టి రూట్ ఎక్స్కి ఏంటి డెరివేటివ్ అనేది మీకు తెలియజేస్తాను. చక్కగా ఇక్కడే డైరెక్ట్గా మీకు రూట్ ఎక్స్ డెరివేటివ్ 1/2 రూట్ ఎక్స్, రూట్ ఎక్స్ డెరివేటివ్ 1/2 రూట్ ఎక్స్. ఫంక్షన్ ఏముంది? 1 + x³. 1కి డెరివేటివ్ 0, x³ డెరివేటివ్ 3x², x³ డెరివేటివ్ 3x² మైనస్ అగైన్ రూట్ ఎక్స్ డెరివేటివ్ 1/2 రూట్ ఎక్స్, 1/2 రూట్ ఎక్స్ ఇంటూ 1కి డెరివేటివ్ 0 మైనస్ x³ 3x² హోల్ డివైడెడ్ బై ఈ ఫంక్షన్ మొత్తానికి హోల్ డివైడెడ్ బై x³ 3x². కానీ ఇప్పుడు మనకి ఏముందండి? ఇక్కడ చక్కగా 3x² ఉంది, ఇక్కడ కూడా -3x² ఉంది. అంటే ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అంటే చక్కగా మనం దీనిలో 3x² కామన్ తీసుకోవచ్చు. x → 0 చక్కగా 3x² కామన్ తీసుకున్నట్లయితే ఏముంటుందండి? 1/2 రూట్ 1 + x³ మైనస్ మైనస్ ప్లస్ అండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/2 రూట్ 1 - x³. ఇది న్యూమరేటర్. హోల్ డివైడెడ్ బై డినామినేటర్ x³ డెరివేటివ్ 3x² అండి, 3x². సో 3x². ఇప్పుడు చక్కగా మనకి ఈ టోటల్ ఫంక్షను ఈ 3x² గెట్ క్యాన్సిల్. ఎప్పుడైతే 3x² గెట్ క్యాన్సిల్ అయిందో చక్కగా ఇప్పుడు x ప్లస్లో 0 సబ్ చేసుకోండి. x ప్లస్లో 0 సబ్ చేస్తున్నట్టు ఎంత ఉంటుంది? ఇది 1/2 రూట్ 1 + 0 ఇది, అలాగే ప్లస్ 1/2 రూట్ 1 - 0. కాబట్టి ఫైనల్గా మీకు 1/2 + 1/2 1/2 + 1/2 అంటే 1, 1/2 + 1/2 అంటే 1. అంటే మీకు ఈ ఎల్హాస్పిటల్ రూల్లో ముఖ్యంగా ఈ డిఫరెన్సియేషన్ అనేది చాలా బాగా తెలియాలండి.
అందువలన మీకు ఆ డిఫరెన్సియేషన్ ఆఫ్ ఫార్ములాస్ అన్నీ ఒక్కసారి రీకాల్ చేసుకోండి. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేటువంటి వాళ్ళు ఎంసెట్ కానీ ఏఐట్ జేఈ మెయిన్స్ కానీ రాసేటువంటి వాళ్ళు మీరు ఒక్కసారి దాన్ని రివైజ్ చేసుకోండి డిఫరెన్సియేషన్, అప్పుడు ఈజీగా అనిపిస్తుంది. ఓకే, సో డెఫినెట్గా మరికొన్ని వీడియోలు ఈ లిమిట్స్ మీద మరికొన్ని ప్రాబ్లమ్స్లో మీకు తీసుకొని వివరిస్తాను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చక్కగా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు ఎవరైతే చేయకుండా ఉంటారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. అలాగే మీకు నచ్చుతుంది, ఇతరులకు కూడా నచ్చింది, మీకు నచ్చుతుంది, ఇతరులకు కూడా నచ్చింది అన్న ఆలోచన ఉన్నట్లయితే, చక్కగా మీకు ఇతరులకు కూడా ఇది ఉపయోగపడుతుంది అన్న ఆలోచన ఉన్నట్లయితే డెఫినెట్గా దీన్ని షేర్ చేయండి. అలాగే మీ కామెంట్స్ని కామెంట్ బాక్స్లో ఉంచండి. ఓకే, సో ఈ డిఫరెన్సియేషన్ సంబంధించి కొన్ని ఫార్ములాస్ మీరు చక్కగా నేర్చుకున్నట్లయితే ఈజీగా మీ ఎల్ఆర్ఎస్ పడడం ద్వారా నేను ఈజీగా ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయవచ్చు. కాబట్టి మరికొన్ని ప్రాబ్లమ్స్ కూడా నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా మీకు అందించడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చక్కగా లైక్ చేయండి. అలాగే మీ కామెంట్స్ని కామెంట్ బాక్స్లో ఉంచండి. అలాగే ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇతరులకి ఇది ఉపయోగపడుతుంది అని అనుకుంటే డెఫినెట్గా షేర్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.